నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. కాపుల ద్రోహి ముద్రగడ్డ పద్మనాభం ఆయన ఇటీవల లేఖలు రాయడం మొదలుపెట్టాడు. ఈ వయసులో రామకోట రాసుకోవాల్సిన ఆయన లేఖలు రాయడం ఏందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు మాట్లాడేటివన్నీ కూడా వేదాలు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం బూతులు అనే విధంగా ఆయన లేఖలు రాయడం మొదలుపెట్టాడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ముద్రగడ్డ పద్మనాభం గారిని, వయసులో పెద్దడు అంకుల్, మీరు అందరికి మాత్రము పువ్వు ఉండేటువంటి కొబ్బరి బొండాలను పంపించి మాకు మాత్రం కొబ్బరి ఉండేటువంటి కొబ్బరి బొండాలను ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీకు వయసు మళ్ళింది, మీకు చేదస్తం కూడా పెరిగింది. దయచేసి ఇక నుంచి లేఖలు రాయడం మానుకుంటే బాగుంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈయన పక్కన మహిళలను పెట్టుకొని కూడా ఈయన నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, మరి బూతులు కదా? అదేవిధంగా మా ఆడపడుచుల్ని, మా పార్టీ వేరే మహిళల్ని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఆ రోజు మీకు కనపడలేదా? అదేవిధంగా అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతుంటే అవి బూతులు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే ఎన్నో ఏళ్ల నుంచి మాకు రిజర్వేషన్ లేక, ఉద్యోగాల్లో అవకాశాలు లేక, రాజకీయ లబ్ధి లేక, ఎన్నో ఇబ్బందులు పడుతూ, స్కాలర్షిప్ లేక అవస్థలు పడుతూ ఉంటే మా బిడ్డలు, మరి 2 సార్లు మీరు పదవుల్లో ఉండి ఏ రోజు కూడా ఉద్యమం చేసిన పరిస్థితులు మీ వెనక ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా మీరు మాట్లాడాల్సింది పోయి వాటన్నిటిని గాలికి వదిలేసి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు రాసిచ్చే స్క్రిప్ట్ తీసుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే తిడుతున్నారు. మీరు తిడతా ఉంటే చూస్తా ఊరుకోం. పడే రోజులు పోయినాయి. ఒక చెంపలు కొడితే 2 చెంపలు వాయించే రోజులు వచ్చాయి. 2024లో మాత్రం మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. తర్వాత మీకు నామరూపాలు లేకుండా పోతారని చెప్పి ఈ రోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.